ఉంది అని చెప్పి కొంతమంది మాట్లాడే పరిస్థితి. ప్రజావేదిక కూల్చివేతపై కూడా ఈ మీటింగు మనది నిలబెట్టే పాలన, అది కూల్చే పాలన అంటున్న కేశవ్. ఇప్పుడు అదే కదా మీరు చెప్పే దాంట్లోనే కనిపిస్తుంది. వాళ్ళు ఏ మేరకు రాజకీయాలు మాట్లాడుతున్నారు, ఏ మేరకు పాలనా వ్యవహారాలకు పరిమితమయ్యారని. ఇది 3వ 4వ సమావేశం. ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం కావాలని చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఆయన చెప్పిన మాట అది. నిజంగానే ఆయన కలెక్టర్లతో సమావేశం కావడం, అక్కడ మాట్లాడడం ఇదంతా ఒక బాగా ఇష్టమైన రాజకీయ క్రీడ. అక్కడ అన్నీ చెప్తూ ఉంటారు. ఈరోజు మాట్లాడింది చూస్తే కూడా ఇప్పటికి దాదాపు 10 నెలలు అయిపోతూ ఉన్నాయి. ఆయన కూడా అన్నారు ఇంకో 2 నెలలు అయిపోతే ఏడాది కూడా అవుతుంది ప్రథమ వార్షికోత్సవం. ఈ సమయంలో కూడా ఆయన ఇంకా గత ప్రభుత్వం అప్పటి చెప్తూ ఉన్నారు. రెండోది పథకాలు, ఒక 6 గ్యారంటీలో లేదా ఇక్కడ 6 సూపర్ 6లో అనేకం ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. వచ్చినవి కూడా అలా ఉన్నాయి. వీటన్నిటిని పట్టాలు ఎక్కించే పని కలెక్టర్లు చేయాలన్నది ఆయన ప్రధానమైన ఉద్దేశం. రెండోది మీరు కీలకంగా ఆయన ఈసారి తీసుకుంది ఏంటంటే విజన్ 2047. విజన్ 2047 దేశానికి నరేంద్ర మోదీకి ఇస్తున్నారు. ఇది కాకుండా ప్రతి నియోజకవర్గానికి విజన్ 2029, అది ఈ 5 ఏళ్ల కోసం ఒక విజన్. అంటే రకరకాల విజన్లు ఉంటాయి ఆయన దగ్గర. దీనికోసం ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీకి ఎమ్మెల్యే అధ్యక్షుడిగా ఉంటాడు, ఓకే, కలెక్టర్ కూడా ఉంటారు. అలాగే ఒక నోడల్ ఆఫీసరు, ఒక 5 ముఖ్యమైన అధికారులు ఉంటారు. వీళ్ళందరూ అన్నీ సమన్వయం చేస్తారు అనేది అక్కడ చెప్తున్న మాట. కాబట్టి ఈ సమావేశంలో అదొక కీలకమైన అంశంగా ఉంటుంది. అంటే గతంలో జన్మభూమి కమిటీలో లేదా ఇట్లాంటివి ఉన్నాయి, వాటి మీద సరే విమర్శలు ఉన్నా వాళ్ళు ఎంచుకున్న పద్ధతి అది. ఇది జన్మభూమి కమిటీ కాకుండా ఈసారి చంద్రబాబు అంటే విజనరీ అన్నట్టే ఈ విజన్ 2047 ఒకవైపు, 2029 2 చేయాలనే కార్యక్రమంలో ఉన్నట్టున్నారు. ఇకపోతే ఈ సమావేశంలోనే కీలకమైన ప్రకటన చేశారు, ఆ పరీక్ష జరుగుతుందని. అది మొన్న కూడా వాయిదా పడింది. 16,000 ఉద్యోగాలు ఇప్పటివరకు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు అది పెడతాము, టీచర్లకు తీసుకుంటాము అనే కీలక ప్రకటన చేశారు. అది ఏప్రిల్లో వస్తుందన్నారు. అయితే ఇప్పటికిప్పుడేమి ప్రకటన చేయట్లేదు. ఏప్రిల్లో ఏ సమయంలో వస్తుందో. నిజానికి ఇప్పటికే ఆలస్యం చేశారనే అసంతృప్తి నిరుద్యోగుల్లో పూర్తిగా ఉంది. ఎందుకంటే వర్గీకరణ సమస్య అనుకుంటేనేమో దాని మీద కమిటీ చేశారు, ఏదో అయింది. అదేమి ఇప్పటికిప్పుడు పరిష్కారం కూడా కాదు. రేపు కూడా పరిష్కారం కాకపోవచ్చు, సమస్య రావచ్చు. ఆ పేరుతో దీన్ని వాయిదా వేయటం ఎందుకని. కానీ సమావేశంలో అదే లోకేష్ కూడా అసెంబ్లీలో చెప్పారు, డిఎస్సి నోటిఫికేషన్ అది ఆయన ఇక్కడ కీలకంగా చెప్పారు. తర్వాత కొంచెం ఇటు యువ మంత్రులు ఉన్నారు, ఇటు ఉన్నారని కూడా కొంచెం చిన్న చమత్కారం కూడా చేశారు అధికారులు. అందులో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హాజరు కాకపోవడం, అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు అందరూ కనిపిస్తున్నారు. అవును, లేరు. గత 2 సమావేశాల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఉన్నారు. గత సమావేశంలో అయితే మీకు రావాల్సిన నిధులు వాటి గురించి అడగండి అని కూడా ఆయన తన సహాయకుడినో తన శాఖకు సంబంధించిన అధికారిని ఏదో పురమాయించడం కూడా మనం చూసాం. అంటే రావచ్చేమో సాయంత్రానికి, మనకు ఆయన ప్రోగ్రాం పూర్తిగా తెలియదు. కానీ లేకపోవడం మటుకు ఇప్పుడు గమనించవచ్చు మనం. చంద్రబాబు మాట్లాడినప్పుడు కూడా మామూలుగానే మాట్లాడారు. ప్రత్యేకించి ఈ పద్ధతిలో కాకుండా ముఖ్యమంత్రి తన మంత్రులు అన్న పద్ధతిలోనే మాట్లాడారు. కానీ ప్రత్యేకమైన రెఫరెన్సులు ఎవరికి ఇవ్వడం అనేది మనం చూడం. అది కూడా జరిగింది. ఏదైనా మళ్ళీ కొత్త విద్యా సంవత్సరాలు, ఆర్థిక సంవత్సరాలు ఇవన్నీ వచ్చే సమయంలో చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వాన్ని, నిజానికి ఇది మొదటి సీరియస్ మీటింగ్ అనుకోవాలి. ఎందుకంటే బడ్జెట్ పూర్తి స్థాయిలో పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. కాబట్టి దీనికోసం ఇంకో అంశం ఉంది, అది మనం విడిగా కూడా చర్చించాలి. ఆ P4 కాన్సెప్ట్ అనేది, అది కూడా ఈ సమావేశంలో ఆయన దాన్ని కూడా నొక్కి చెప్పారు. ఇంకోటేమో అనేక రకాల సేవలు అందించడానికి కలెక్టర్లు ఎలా చొరవ తీసుకోవాలి, కలెక్టర్లు ఎలా అధ్యయనం చేయాలి, చేంజింగ్ ఫేస్ ఆఫ్ కలెక్టర్స్ అన్నది ఇప్పుడు ఎలా ఉంది అన్న అంశాన్ని కూడా యువ కలెక్టర్లని వాళ్ళకు కొంచెం ఆయన నొక్కి చెప్పారు. ఒక్కొక్కరికి 20 నిమిషాలు ఇచ్చారు. 20 నిమిషాలలో 10 నిమిషాలు ప్రజెంటేషను, 5 నిమిషాలు వివరణ, 5 నిమిషాలు భవిష్యత్తు, ఇట్లేదో అంటే 20 నిమిషాలు ఒక్కొక్క కలెక్టర్. అక్కడ 29 మంది, రేపు మిగతా వాళ్ళు మాట్లాడతారని చెప్తున్నారు. సమావేశం ఓకే. అయితే మీరు అన్నట్టుగా ప్రజావాది కూల్చివేత అంటే అప్పుడు మొదటి సమావేశం జగన్ అక్కడే జరిపారు. కాబట్టి బహుశా కలెక్టర్ల సమావేశం అయినప్పుడంతా ఆ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. మిగిలిన 5 ఏళ్ళు కూడా మనం
సిద్ధం కావచ్చు. అప్పుడు ఆయన అలాగే విపరీతంగా చేశాడు, ఈయన కూడా దాని వాళ్ళ విమర్శ అక్కడ మొదలైంది కదా. కాబట్టి ఆ ప్రజావేదిక కూల్చివేత అనేది మనం వింటూ ఉండాల్సిందే, దానికి ఏమీ మనకు దాని నుంచి మినహాయింపు లేదు. మరి కలెక్టర్లు ఏమన్నా ధైర్యంగా వాస్తవికంగా క్షేత్రస్థాయి అంశాలు చెప్తారా? ఎందుకంటే వర్మ మనం మాట్లాడుతున్నప్పుడు చాలామంది తెలుగుదేశం వాళ్ళతో సహా వేగంలో కొంచెం ఇదిగా ఉందని, తక్కువగా ఉందని, లేకపోతే కూటమి కావడం వల్ల కొన్ని బ్రేకులు పడుతున్నాయని, మూడోది నిధులు లేకపోవడం అనేది ఒక సమస్యగా ఉందని, గతంలో మాట్లాడితే బటన్ డబ్బులు నేరుగా రావడం అన్నది ఒకటి చాలా ఇదిగా ఉండేది, ఆ డబ్బులు రావడంలో ఆలస్యం, ఇది కూడా కొంచెం మన మీద ప్రభావం అని ఇలాంటివన్నీ మనం వింటున్నాం. కలెక్టర్లు మరి ఏ మేరకు చెప్పాలి, అలా చెప్తేనే అప్పుడు ఈ సమావేశాలు సార్థకమవుతాయి. ముఖ్యమంత్రి ఇంకో మాట అన్నారు ఆయన, మీరందరూ కేవలం ఇదివరకులాగా కలెక్టర్లు రెవెన్యూ కలెక్షన్ అందుకోసం కలెక్టర్ అనే పేరు వచ్చింది బ్రిటిష్ హయాంలో. నిజానికి అది ఒక్కటే కాదు, మీరు డిస్ట్రిక్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అన్నాడు. ఇది చంద్రబాబుకి ఇష్టమైన ప్రయోగం. నేను చీఫ్ మినిస్టర్ను కాదు సీఈఓనని అంటుండేవాళ్ళు కదా, ఆయన మళ్ళీ ఆ మోడ్లోకి పూర్తిగా ప్రవేశించారు. చంద్రబాబు 2.0 అని పదే అంటున్నారు కదా, 2.0 2.4 అనుకో, నాలుగోసారి అనేది తీసుకుంటే. సో ఆయన మళ్ళీ ఒకసారిగా విజన్ అనండి, లేకపోతే పథకాలు అనండి, ఇవన్నీ తను మళ్ళీ సీఈఓ అవుతారో ఎత్తారేమో అని సందేహం వస్తుంది. నేను మాత్రమే కాదు, మీరందరూ కూడా సీఈఓలే అన్నారు. ఎటు తిరిగి కలెక్టర్లు సీఈఓలే, ఎందుకంటే వాళ్ళవి ఎన్నికైన ప్రతినిధులు కాదు కదా. కాబట్టి చూడాలి మరి, మొత్తం రాజకీయం కలెక్టర్ల దగ్గర కేంద్రీకృతమై ఉంటుంది వర్మ. పథకాలు అమలు చాలా అంతిమంగా వాళ్ళు సంతకం చేయడం అన్నది అక్కడ చాలా కీలకమవుతుంది. కానీ ఇప్పుడు నియోజకవర్గ కమిటీలను పెట్టిన తర్వాత వీటిలో మళ్ళీ రాజకీయ జోక్యాలు ఎలా ఉంటాయి, ఎమ్మెల్యేలు చైర్మన్లుగా ఉండి వీళ్ళు దాంట్లో ఉన్న తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ కూడా మనం చూడాలి. సో ఒక మేజర్ పాలనా పరంగా ఒక కీలకమైన ఘట్టం అనుకోవాలి ఈరోజు జరుగుతున్న సమావేశం. సో ఈ P4 విధానం అన్నది ఏంటి, పేదలకి మంచి చేయాలనా? దాని ప్రధాన ఉద్దేశం పేద ధనిక వ్యత్యాసం లేకుండా చూడాలి అనే అంశం. నిజంగా దీంట్లో ప్రభుత్వం పాత్ర ఏంటో అర్థం కదా వర్మ. ఖచ్చితంగా చెప్పాలంటే ఇది ఒక ప్రభుత్వం మీదేసుకొని తను ప్రాజెక్ట్ చేసుకొని